యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. మన దేశంలో ప్రతి దినం కూడా అనేకమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి. ఆ హత్యలు కొన్ని సైకో హత్యలు, కొన్ని కక్ష హత్యలు. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఈ సైకో హత్యల గురించి, కక్షపూరితమైన హత్యల గురించి ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే కనుక అది మన దేశంలో ఒక భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఒక హంతక దేశంలాగా అయిపోతుంది. ఇప్పటికే ఎన్నో హత్యలు చూస్తున్నాం. అది క్రైస్తవుల పైన దాడులు కూడా చూస్తున్నాం. మరి క్రైస్తవులు ఇటువంటి వాటి గురించి మౌనంగా ఉంటే ఎంత మాత్రం సరిపోదు. వారందరి గురించి బలంగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, దేవుని ఉగ్రత ప్రతి హంతకుడి పైన బలంగా మరి రావాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి పగ తీర్చుకున్న ఆపనే ఉగ్రత చోటేమని దేవుడు చెప్పినాడు. మనమేం చేయక్కర్లేదు. దేవుడే ఆయన ఉగ్రతతో ప్రతి ఒక్కరిని మరి హతం చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది. నరహత్య చేసిన వాడికి ఉరిశిక్ష అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి అదే కిడ్నాపర్ కూడా ఉరిశిక్ష అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క న్యాయం జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. మౌనంగా ఉంటే మరి దేవుని కార్యం జరగడం కష్టం. మనం ప్రార్థన చేసిన దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే మరి ఇది అన్యాయం జరిగినప్పుడు మరి ఉద్యమాలు చేస్తూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు. మనం ధర్నాలు, ఉద్యమాలు చేయక్కర్లేదు, కానీ దేవుని దగ్గర మొరపెడితే సరిపోతుంది. దేవుని దగ్గర మనం కంప్లైంట్ చేస్తే కనుక దేవుడు తన కార్యం చాలా బలంగా చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎంత మాత్రం మౌనం ఉంచకుండా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మన దేశం గురించి బాగా బలంగా ప్రార్థన చేయాలి. ఇటువంటి అసాంఘిక శక్తులు పూర్తిగా తొలగిపోటుగాను మీరు ప్రార్థన చేస్తే దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడి మాట మనకు అందరికీ దీవించి ఆశించుగాక. ఆమేన్.